హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎండు చేప గోంగూర కూర చూపిస్తాను. పెద్దల కాలం వంట. కొద్దిగా ఆవాలు నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు వేసాను. తర్వాత జీలకర్ర, అవి వేగినాక ఆవాలు వేగే ఫ్రెండ్స్. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాం. వేగాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 2 స్పూన్లు వేసాను. ఇంకొకటి వేగాలి. ఇంకా ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ వేగింది. ఇప్పుడు టమాటా వేసుకున్నాం. కరివేపాకు వేయలేదు అనుకోబాకండి. కరివేపాకు వేయలేదు ఈ వంటకి, అందుకనే వేయలేదు. తాటా చేపని ఇలాగ తీసేసుకోవాలి. ముళ్ళులే లేకుండా ఇలా తీసేసుకొని ముళ్ళు ఇలా తీసేసుకోవాలి. ఒక్క రవ్వ కూడా ఉంచుకోకుండా ముళ్ళు అంతా తీసేసుకున్నాక ఇలాగ ఉంటుంది. ఇది బాగా 2-3 సార్లు కడుక్కొని వేసుకోవాలి. గోంగూర కూడా ముందుగా ఉడకబెట్టి గిట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. మెత్తగా ఉడకబెట్టుకొని గిట్టుకోవాలి. టమాటా మెత్తగడిగింది. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, పసుపు, కారం, చూసుకొని వేసుకోవాలి. తాటా చేపలో ఉంటుంది, అందుకని కొద్దిగా వేసుకొని మనం చూసుకొని వేసుకున్నాము. బాగా కలగొట్టేసుకొని ఇప్పుడు గోంగూర వేసుకుందాము. ఉడకబెట్టుకొని బాగా పప్పు గుర్తుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము. వేసుకున్నాక వేసుకొని కొంచెంసేపు కలబెట్టుకొని కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు ఏం పోయలేదు, ఇట్లా ఉడికిపోతుంది. సన్న మంట మీదే పిలుచుకుంటే కొంచెంసేపు ఉడికిపోతుంది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి. ఎంత మంచి వాసన వస్తుందో గమ అని. స్మెల్ అయితే బాగా ఉంది. మా అత్తగారు నేర్పించారు ఈ వంట. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెంసేపు ఉంచుదాము సన్న మంట మీద. అయిపోయింది తాటా చేప గోంగూర కూర. సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్. ఉప్పు ఇన్ని కరెక్ట్గా సరిపోయి తాటా చేపలో ఉంటుంది కాబట్టి ఒకరోజు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వేరే గిన్నెలో తీసేసుకుందాము. ఉడికిపోయింది. సూపర్గా ఉన్నది. నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.